నమస్తే, నా పేరు డాక్టర్ దాస్ విజయరాజ్, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, ఈనోదయ హాస్పిటల్స్, కాకినాడ. ఈరోజు డెంగ్యూ ఫీవర్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. డెంగ్యూ ఫీవర్ అనేది మనకి ఇన్ఫెక్టెడ్ మస్కిటో బైట్ వల్ల వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇది మన భారతదేశంలో చాలా ఎక్కువ మనం మాన్సూన్స్ అంటే జూన్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ టైంలో ఎక్కువగా మనం ఈ కేసెస్ వస్తూ ఉండడం చూస్తూ ఉంటాం. ఈ మస్కిటోస్ ఎక్కువ ఎడిస్ మస్కిటోస్ అంటూ ఉంటారు. ఇవి ఎక్కువ ఉదయం పూట్ల అంటే మార్నింగ్స్లో ఎక్కువ కొట్టడం మనం చూస్తూ ఉంటాం. ఈ డెంగ్యూ ఫీవర్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే సడన్ ఆన్సెట్ ఫీవర్ అంటే సడన్గా చాలా ఎక్కువ టెంపరేచర్స్ రావడం, దాంతోపాటు వికారంగా ఉండడం, వాంతులు అవుతూ ఉండడం, కడుపు నొప్పి రావడం, కొంతమంది గొంతు నొప్పి లేకపోతే జలుబులా అనిపిస్తూ ఉండడం, చాలా నీరసం అవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో సివియర్ కేసెస్లో ఫీవర్ వచ్చి 3 to 5 days అయ్యి తగ్గిన తర్వాత కొంతమందిలో ప్లేట్లెట్స్ పడిపోవడం, లేకపోతే బీపీ డ్రాప్ అవుతూ ఉండడం, పలచికల నుంచి రక్తం రావడం, లేకపోతే మోషన్ బ్లాక్గా అవ్వడం, మోషన్ రెడ్గా అవ్వడం, ఇంకోటి మొత్తం ఎక్కువ చర్మం మీద ఎక్కువ ర్యాషెస్ రావడం, యూరిన్ రెడ్గా రావడం, కడుపు నొప్పి బాగా తీవ్రంగా రావడం, లేకపోతే వాంతులు తగ్గకుండా ఎక్కువ అవుతూ ఉండడం, ఇవన్నీ వార్నింగ్ సైన్స్ అనమాట. అంటే నార్మల్ ఫీవర్ కాంప్లికేట్ సివియర్ డిసీజ్లోకి వెళ్తున్నట్టు మనం పరిగణించి వెంటనే పేషెంట్ని అడ్మిట్ చేయవలసి ఉంటుంది. ట్రీట్మెంట్ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ద డెంగ్యూ కేసెస్ మైల్డ్గానే ఉంటాయి. అంటే మిగతా వైరల్ ఫీవర్ లాగా మైల్డ్గా వచ్చి తగ్గిపోతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంతమందిలో సీరియస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ మైల్డ్ కేసెస్లో ఏంటంటే మనం ఇంటి దగ్గర ఉండే కొంచెం రెస్ట్ తీసుకుని పారాసెటమాల్ ఇది 3 to 4 times a day మనం వేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఓరల్ రీహైడ్రేషన్ అనమాట. పేషెంట్ ఫీవర్ ఉన్నప్పుడు ఎక్కువ హై గ్రేడ్ ఫీవర్స్ వల్ల డిహైడ్రేట్ అవ్వడం వల్ల ఎక్కువ నీరసం ఎక్కువ అవ్వడం అది మనం చూస్తూ ఉంటాం. అందుకు మెయిన్ ఏంటంటే బాగా డిహైడ్రేట్ అవుతూ ఉండాలి. ఓఆర్ఎస్ తీసుకుంటూ ఉండడం, ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండడం, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటూ ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఇవన్నీ తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఫీవర్ అన్నీ సబ్సైడ్ అయ్యి పేషెంట్ కండిషన్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. కొంతమందిలో సీరియస్ అవ్వడం అంటే వార్నింగ్ సైన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఫీవర్ తగ్గిన 4 to 5 days తర్వాత కొంతమందికి కడుపు నొప్పి ఇంకా తగ్గకపోవడం, కడుపు నొప్పి ఎక్కువ అవ్వడం, వాంతులు ఎక్కువ అవుతూ ఉండడం, మోషన్లో బ్లడ్ పాస్ చేస్తూ ఉండడం, లేకపోతే మోషన్ బ్లాక్గా అవుతూ ఉండడం, పళ్ళచిగుల నుంచి రక్తం వస్తూ ఉండడం, యూరిన్ కొంచెం రెడ్గా అవుతూ ఉండడం, లేకపోతే మగతగా అవుతూ ఉండడం, యూరిన్ తగ్గిపోతూ ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళని వెంటనే మన హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటలైజ్ చేసి ఐవి ఫ్లూయిడ్స్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందిలో ఎక్కువ అందరూ భయపడేది ఏంటంటే ప్లేట్లెట్స్తో తగ్గిపోతున్నాయని చెప్పేసి చాలామంది వరి అవుతూ ఉంటారు. ఈ ప్లేట్లెట్స్ తగ్గడం అంటే ప్లేట్లెట్స్ తగ్గడం కన్నా మిగతా క్లినికల్ పేషెంట్ మనకి క్లినికల్గా ఎలా ఉన్నారన్నది ఇంపార్టెంట్ అనమాట. పేషెంట్ ప్లేట్లెట్ కౌంట్ 20,000 తక్కువ ఉంటే పేషెంట్ స్టేబుల్గా ఉన్నా కూడా ప్లేట్లెట్స్ అవన్నీ ఎక్కించిన అవసరం లేదు. ఈ ప్లేట్లెట్స్ ఎప్పుడు మనం డెంగ్యూ పేషెంట్స్కి ఎక్కిస్తామంటే ప్లేట్లెట్స్ 20,000 కన్నా తగ్గిపోయి పేషెంట్ ఫీవర్ ఎక్కువ ఉండడం కానీ, ఎక్కడైనా బ్లీడింగ్ అవ్వడం కానీ అలాంటివి ఉన్నప్పుడు మనం ఈ ప్లేట్లెట్స్ ఎక్కించడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ ఎస్టీపీ అంటే సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ డెంగ్యూ ఫీవర్ని మనం ప్రివెంట్ చేయాలంటే దోమ కాటు గురి కాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎలా అంటే మస్కిటో రిపెల్లెంట్స్ వాడుతూ ఉండడం, చిన్నపిల్లలకి ఎక్కువ మస్కిటో నెట్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉండడం, మనం మెయిన్ బ్రీడింగ్ ఏరియాస్ ఉంటాయి. అంటే ఎక్కువ స్టాగ్నెంట్ వాటర్ పైన ఇంటి పైన కుండీల్లో కానీ ఎక్కడన్నా అలా స్టాగ్నెంట్ వాటర్ ఉంటే దాంట్లో అవే మెయిన్ బ్రీడింగ్ ఏరియాస్ కింద అవి ఎక్కువ మస్కిటోస్ ఇవన్నీ రావడం వల్ల ఎక్కువ దోమకాటు గురి కావడం జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు రీసెంట్గా ఈ డెంగ్యూ ఫీవర్కి మనకి డెంగ్యూ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా మనం ఈ డెంగ్యూ ఫీవర్ నిర్ధారణ అయినప్పుడు ఎవరికి వారు సొంత వైద్యం చేయకుండా వెంటనే వైద్యుల సలహా మేరకు ట్రీట్మెంట్ పాటించడం వల్ల మనం ఈ సీరియస్ డిసీజ్ రావడాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.